చంద్రశేఖర్ అనే వ్యక్తి మనస్తాపంతో చనిపోతానని సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. షేర్ మహ్మద్ పేట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ మెసేజ్ తో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడ రూరల్ మండలంలో ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్టర్ మేనేజర్ గా గంధం చంద్రశేఖర్ పనిచేస్తున్నారు. గొల్లపూడి కస్టర్లో ఎంఏసిసి, ఎస్బీఐ గొల్లపూడి బ్రాంచ్ తో పాటు ఇతర బ్యాంకుల్లో ఫేక్ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి లోన్లు ఇప్పించి అందిన చోట డబ్బులు వసూలు చేశారని ప్రాజెక్ట్ డైరెక్టర్ కు చంద్రశేఖర్ లేఖ రాశారు. తన పాత్ర ఏమీ లేకపోయినా తనను సస్పెండ్ చేశారని, 8 నెలలుగా కొత్త పోస్టింగ్ ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసినా ఎవ్వరూ న్యాయం చేయట్లేదని చంద్రశేఖర్ ఆరోపించారు. సూసైడ్ చేసుకుంటానని మెసేజ్ పంపి చంద్రశేఖర్ అదృశ్యమయ్యారు. చంద్రశేఖర్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి Z24 ఆంధ్ర.